రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు సహాయం అందేలా చేస్తామని అన్నారు. ప్రజల భద్రతకు రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గోదావరి చెంతనే ఉన్న రూరల్ నియోజకవర్గం ప్రజలు త్రాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని, వారందరి కోసం పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రఘురాం చెప్పారు. 3 నెలలకు ఒకసారి టీచర్లకు పునరుద్ధరణ తరగతులు నిర్వహిస్తామని, ప్రతి ఏరియాలోనూ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ల్యాబ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భూ హక్కు చట్టం వల్ల భూ యజమానులకు నష్టం జరుగుతుందని రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందని తెలిపారు. అమరావతిలో ఆస్తులు కాపాడుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీతో కూటమి కట్టిందని రఘురాం విమర్శించారు. తమ జయభారత్ నేషనల్ పార్టీకి ఒక అవకాశం కల్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో న్యాయ సలహాదారు ఎం గోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చైన్ స్నాచర్లు వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రతి కూడలిలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి భద్రత కల్పిస్తాం. ఒకరు భయపడేలా చేస్తాం. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లు, ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిగ్గుపడతారు, లేదా బాధపడతారు. ఎందుకు మన పోలీస్ స్టేషన్ కదండి, డైరెక్ట్గా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్. ఏమన్నా ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ కట్టుకునేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరులో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనకేంటి కర్మ? రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ, రాజమండ్రిలో ఉంటూ, రాజమండ్రి రూరల్లో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి? ఈ దుస్థితి ఏంటి? వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఇది ఒకసారి దీని మీద మేము దృష్టి పెట్టాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ ఇటువంటి సమస్యని తలెత్తకుండా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవి కల్పిస్తాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. ఉదాహరణకి అతనికి ఏమి చదువు రాదు కానీ వాళ్ళని కూడా బతం చదువు అది ఏమీ రాదు, లేకపోతే కొంచెం ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డ్రైవింగ్ వరకు కనీసం అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో ప్రతి 3 నెలలకి స్కూళ్ళలో ఉన్న టీచర్లకి ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ కోచింగ్ ఇప్పించి వాళ్ళ ఒక లెవెల్కి తీసుకువెళ్తాం.